నా సంఘ కాపురి గారికి, సంఘ ప్రజలకు, సంఘస్థులకి అందరికీ దేవుని యొక్క నామమును బట్టి స్తుతిస్తున్నాను. 7వ మాట చెప్పుటకు నాకు ఈ మాట అవకాశం ఇచ్చిన దేవుడికి ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన దేవ, ఈ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆయన నా జ్ఞానము కాదు కానీ మీ జ్ఞానము కాదు ప్రభు. ఈ మాటలు మాట్లాడేటప్పుడు ప్రభు సహాయం చేయమని దేవ, నీవే దేవుడు, నువ్వు మాత్రమే స్తుతింపబడిన తండ్రి, ఈ నామము మాత్రమే చెప్పబడినంత దేవ, మీరే స్తుతి పొందటకు అర్హులైనారు. ప్రార్థన ఆలకించమని ప్రభు యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను. 7వ మాట అంటే 7 అనేది బైబిల్లో చాలా ప్రత్యేకమైన ఒక 3 అర్థాలు వచ్చే విధంగా మనం చెప్పవచ్చు. 7 సంఖ్యనే. ఒకటి ఏంటంటే సంపూర్ణత, సంపూర్ణత, పరిపూర్ణత, ఆశీర్వాదం. సంపూర్ణత అని చూసినామంటే సంపూర్ణత అంటే ఆదికాండంలో దేవుడు, ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో చదవనవసరం లేదు, చెప్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు 6 రోజుల్లో సృష్టినంతటిని పూర్తి చేసిండు. సృష్టినంతటిని పూర్తి చేసినంటే ఈ దినములు దేవుడిని సిలువ వేసిన రోజు అంటే ఉదయం 9 గంటలకి యేసయ్యని సిలువ మీదకి ఎక్కించినారు. సిలువ మీదకి ఎక్కించి అతనిని సిలువలో మరణం పొందిండంటే 3 గంటలు, 9 నుంచి 3 గంటల వరకు అంటే మొత్తం 6 గంటలు. 6 గంటల సృష్టిని, 6 రోజులు సృష్టిని చేసిన దేవుడు 6 గంటల సేపు సిలువలో ఉన్నాడు. అంటే ఒక్కొక్క దినముకి ఒక్కొక్క గంటకి ఒక్కొక్క రోజు. 7 సంఖ్య సంపూర్ణత. 2వ రాజుల గ్రంథము 5:10 అక్కడ ఏం చెప్పుకుంటాడంటే సంపూర్ణత గురించి చదువుతాను. 2వ రాజులు 5:10. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము. ఓకే, ఎలీషా వచ్చేసి ఒక కుష్ఠరోగం కలిగిన దయ్యమని వచ్చేసి ఆ యోర్దాను నదిలో నువ్వు స్నానం చేస్తే కుష్ఠరోగం పోతుందని చెప్పాడు. అది ఒక సంపూర్ణత. అంటే దేవుడు 7 సంఖ్య ద్వారాగా చాలా చాలా చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అపోస్తలుడైన పౌలు వచ్చేసి 7 సంఘాలకు ఆయన లేఖలు రాసినట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్తలో కూడా, ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా 7 సంఘాలకి ఆయన రాసినట్టుగా చూస్తాం. 7 ఆత్మలు చూస్తాం, 7 కన్నులు, 7 దీపములు, దేవునికి ఇష్టమైన 7 అనేది మనం చూస్తాం. ఇప్పుడు లాస్ట్గా ఆయన చెప్పిన మాట సిలువలో ఆయన దేవుడికి తన ఆత్మను అప్పచెప్పుకుని చెప్పాడు, తండ్రికి చెప్తున్నాడు. అంటే ఒక మనిషి చివరిగా మరణించేటప్పుడు చివరి స్థానంలో చివరిగా మరణించేటప్పుడు చెప్పే మాటలు అవి ఎంతో విలువ కలిగినగా ఉండేటానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ వచ్చేసి, నేను చిన్నప్పుడు ఒక 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఒక ఆమె ఉండేది. ఆమె వచ్చేసి నాకు 28-29 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఆమె బ్రతిపడింది. ఆ 20 సంవత్సరాలలో ఆమెకు చాలాసార్లు ఒళ్ళు బాగా లేకుండా హాస్పిటల్లో అటు ఇటు ఉండేది. ఆమెకు బాగా లేకుండా మంచం మీద పడిపోయినప్పుడు డాక్టర్ వచ్చేసి మా తమ్ముడిని, నన్ను, మా అక్కని
మమ్మల్ని అందరినీ పిలుస్తుంది. పిలిచేది చదువు దగ్గరికి పెట్టాలి. ఏం కావాలంటే ఆ కుండలో 500 పెట్టా, నువ్వు చిన్నవాడు అక్క తీసుకో అంటే ఆమె చనిపోతుంది. ఇదే నా చివరి రోజులు అనుకుంటారు అనమాట. కానీ చచ్చిపోతాం. అయినా కానీ దేవుడు ఆ విధంగా అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు ఆ విధంగా చూసినాము. అయితే ఆమె చివరికి ఆమె ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు చెప్పాలనుకున్న మాట వచ్చేసి ఆమె మనసులో ఉన్న మాట ఏంటంటే, నేను చచ్చిపోతే నేను ఎగబెట్టినవి కానీ అది ₹1 కానీ ₹2 కానీ పిల్లలు తినాలని అంటే తండ్రికి వచ్చేసి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన యేసయ్య తన చివరిగా తను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ మాట ఎంత విలువగా ఉన్నాయంటే ఆయన చేసిన ప్రతి పనిని వచ్చేసి దేవుడి చిత్తానుసారంగా నెరవేర్చాడు. అంటే ఇప్పుడు ఆయన మరణపు యొక్క ముళ్ళును విరవబోతున్నాడు. మరణించిందంటే మరణం యొక్క ముళ్ళును విరుస్తున్నాడంటే ఆయన గొప్ప విజయం ఏదో సాధిస్తున్నాడని దాని అర్థం. అంటే ఒక మనిషి పుట్టుక మరణం అనేది దేవుని యొక్క దృష్టికి ఎంత విలువైనదో ఆయన చెప్పబోతున్నాడు అనమాట. ఎగ్జాంపుల్, ఒక తండ్రి ఒక కొడుకు, తండ్రి వచ్చేసి కుమారుడిని చాలా ప్రేమగా చూస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే తన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే అడ్డుకోలేనంత స్థితి. కానీ తండ్రి వచ్చేసి ఒక స్టేషన్ మాస్టర్, కుమారుడు వచ్చేసి ఆ చుట్టుపక్కల ఆడుకుంటా ఉన్నాడు. ట్రైన్ ఫుల్ వర్షం పడతా ఉంది, ట్రైన్ వస్తా ఉంది. ట్రైన్ సిగ్నల్ వేయాలంటే ట్రాక్ మారవాలి. ఆ ట్రాక్ మార్చేటప్పుడు సిగ్నల్ వస్తా ఉంది, వర్షం పడతా ఉంది. తండ్రి ఒక్కడి వలన కావట్లేదు. తండ్రి ఒక్కడి వలన కాకపోతే ఆ ట్రైన్ లో వస్తా ఉంది. ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళు ఎట్లాంటి అనేకమైన లోక సంబంధంలో తిరిగేటువంటి ప్రతి విధమైన వాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, జోదం ఆడేవాళ్ళు, అనేకమైన లోకంలో తిరిగేటువంటి వాళ్ళు. కానీ ట్రైన్ నదికి వస్తూ ఉండేటప్పుడు వర్షంలో తండ్రికి ఏం చేయాలని తెలియక ఆ సిగ్నల్ ట్రాక్ మార్చేదానికి సిగ్నల్ కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని వల్ల కాలేదు. అతని వల్ల చివరికి వచ్చేసి కుమారుడు ఏం చేసిందంటే, సరే నా తండ్రి వల్ల కాలేదు, నేను హెల్ప్ చేద్దామని చెప్పేసి కుమారుడు ఆ ట్రాక్ లాగేదానికి హెల్ప్ చేస్తా దాంట్లో పడిపోయాడు. దాంట్లో పడిపోయినప్పుడు తండ్రి చూసుకోకుండా, తండ్రి చూసినాడు. ఇప్పుడు కొడుకును కాపాడడం అంటే ట్రాక్ మారిపోతుంది. ట్రాక్ మారిపోయిందంటే ట్రైన్లో వాళ్ళందరూ చనిపోతారు. కుమారుడిని వదిలిపెట్టుకోవడం ట్రైన్లో వాళ్ళందరినీ సేవ్ చేయొచ్చు. ఒక ప్రాణమా, లోకం ప్రాణమా? దేవుడు ఆలోచన చేశాడు ఆ విధంగా. తన కుమారుడినే వదిలిపెట్టుకుంటే లోకంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు, దేవుడి దగ్గరకు వస్తాడు. అప్పుడు తన కుమారుడిని పోగొట్టుకొని, తన కుమారుడిని ప్రాణం వదిలిన తర్వాత, ట్రాక్ మార్చిన తర్వాత, ట్రైన్ పోయిన తర్వాత కుమారుడిని తీసుకొని తన చేతుల్లో తీసుకొని కాళ్ళ పైన బండేసుకొని అతను ఏడుస్తున్నాడు. ఆ తండ్రి, అయ్యో నా కుమారుడా, లోకము కొరకు నిన్ను నేను వదిలిపెట్టుకుంటే అని ఏడుస్తున్నాడు. అదే లోక సంబంధమైన తండ్రి, అదే ఆత్మీయ సంబంధమైన తండ్రి. అయితే దేవుడు తన కుమారుడిని మన కోసం పంపించాడు. ఆ కుమారుడు తన చిత్తానుసారంగా ఆయన వచ్చేసి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిండాడు. అలాగే ఇంకొక మాట, యోహాను సువార్తలో ఒక మాట చెప్తారు యేసయ్య, ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటి నేనే దానిని పెడుతున్నాను. అని ప్రాణం పెట్టేదానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకునేదానికి అధికారం ఉంది. అంటే ఆయన చెప్పే ప్రతి మాట వచ్చేసి పాతాళానికి, నరకములకు పోవచ్చున్న ఆత్మలను రక్షించడానికి ఆయన తన ప్రాణము పరిశుద్ధ రక్తమును పెట్టి ఉంది. ఆశీర్వాదం, ఆయన పెట్టిన ప్రాణం వలన ఆశీర్వాదం ఏంటి అంటే
పాత నిబంధన గ్రంథంలో వచ్చేసి ఆది కాండంలో అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తాడు, ఒక ఆశీర్వాదం. ఏం ఆశీర్వదించాడు? అబ్రహామును అనేక జన్మలకు నేను తండ్రిగా చేస్తానని చెప్తాడు. సామెతల గ్రంథము 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఫస్ట్ అనేక జన్మలకు తండ్రిగా చేస్తానని చెప్పిన అబ్రహాముని కొంచెం ముందుకు వచ్చినప్పుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. అలాగే ప్రసంగి గ్రంథము 5:19 యెహోవా ఆశీర్వాదం అన్నపానములు ఇస్తుంది. మనం తిండి ఇస్తుంది ఆశీర్వాదం. అలాగే 1 పేతురు 3:9 దేవుని యొక్క ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే, ఆశీర్వాదము వారసులవటకు మాత్రమే మనల్ని పిలిచింది. దేవుని యొక్క ఆశీర్వాదము ఫస్ట్ అబ్రహాముని పిలిచింది, తర్వాత నీతిమంతులను ఏదానికి పిలిచింది, తర్వాత ఐశ్వర్యం ఇచ్చింది, అన్నపానములు ఇచ్చింది, వారసులవటకు ఇచ్చింది. ఫైనల్గా దేవుడు వచ్చింది. ఆయన ఎందుకు వచ్చిందనంటే ఆశీర్వాదం ఇచ్చిండు, ప్రతి ఒక్కటి ఇచ్చిండు. క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఆయనకి క్రీస్తు వలె ఆయన జీవించాడు. యోధ ఎవరు జీవించిండు? ఇస్కరియోతు యోధ అంటే సైతాను యొక్క గుణగణాలతో ఆయన ఆ విధంగా జీవించాడు. యేసుక్రీస్తు ఇతరట. కానీ అపోస్తలుడైన పౌలు వచ్చేసి క్రీస్తుతోనే ఆయన ఆ విధంగా నడుచుకుంది. యోహాను సువార్త 3:16 లోకమును ఎంతో ప్రేమించింది, కాగా తన అతిథి కుమారుని పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించింది. దేవుడు ఈ లోకంలోకి రావడానికి, నిత్య జీవమును ఇచ్చేదానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:4 క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము ఎల్లప్పుడూ కొలస్సీయులకు రాసిన పత్రిక 1:4 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేశాను. దేవాతి దేవుడు తన ప్రాణములు పెట్టింది. లాస్ట్ గా చివరిలో ఆయన ప్రాణములు పెట్టింది ఎందుకంటే మన అందరము తన యొక్క రాజ నివాసులుగా, రాజు కుమారుడు కుమార్తెలు ఏమవుతారంటే రాజులు రాణులే. కాబట్టి ఆయన రాజుగా ఉన్నప్పుడు మనము కూడా రాజుగా రాణులుగా చూడాలని తన ప్రాణం పెట్టి మన పాపం నిమిత్తం ఆయన చేసిన ఈ త్యాగాన్ని ఈ విధంగా ఈ రోజు మనం స్మరించుకునేదానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి ఆయన నామం మాత్రం భయపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి